చదువుకుంటే అర్థమవుతుంది వీటికి సంబంధించిన ఇంత. నెక్స్ట్ బోధనా స్థాయిలు. సో, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లోంచి ఖచ్చితంగా మనకి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మీరు సాధించాల్సినటువంటి లక్ష్యాలు, చెప్పవలసినటువంటి విషయాన్ని బట్టి బోధన వేరు వేరు స్థాయిల్లో జరగాలి. సాధించాల్సినటువంటి లక్ష్యాలను బట్టి, చెప్పాల్సినటువంటి విషయాన్ని బట్టి మనకి బోధన అనేది వేరు వేరుగా ఉంటుంది. మరి ఈ బోధనా స్థాయిలు 3 రకాలుగా ఉంటాయండి. ఇవి ఇంపార్టెంట్. ఈ 3 రకాల నుంచి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ రావడానికి అయితే మాత్రం 100% అవకాశాలుంటాయి. ఇవి చూడండి, స్మృతి స్థాయి బోధన, మెమరీ లెవెల్ టీచింగ్ అంటారండి దీంట్లో. ఫస్ట్‌ది స్మృతి స్థాయి బోధన అంటే ఏంటో చూద్దాం. దీంట్లో స్మృతి స్థాయి బోధనని జేఎఫ్ హెర్బర్ట్ రూపొందించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్మృతి స్థాయి బోధనని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటారు? జేఎఫ్ హెర్బర్ట్. ఇది రూపొందించాడు. ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని హెర్బర్ట్ మోడల్ అంటారు. హెర్బర్ట్ మోడల్ అని దేన్ని అంటారు అని అడుగుతారండి. స్మృతి స్థాయి బోధనని హెర్బర్ట్ మోడల్ అంటారు. నెక్స్ట్